హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 3 లేయర్స్ కట్ వచ్చేసి అంటే మెజర్మెంట్స్ ఎలా కట్ చేశారని అడిగారండి చాలామంది. వారి కోసం ఈ వీడియో. ఫస్ట్ నేను వచ్చేసి సైడ్ ఇంటూ సైడ్ తీసుకోవాలండి. ఎంత మెజర్మెంట్ పెట్టుకున్నా కూడా నేను 3 ఇయర్స్ బేబీకి కట్ చేస్తున్నాను అనమాట. సైడ్ ఇంటూ సైడ్ కట్ చేయాలి. నేను 16 ఇంచెస్ మార్క్ చేశానండి. 16 అంటే మార్క్ చేసినప్పుడు ఇక్కడ లెంత్ వచ్చేసి 32 ఇంచెస్ రావాలన్నమాట. 32 ఇంచెస్ ఇలాగ మార్క్ చేసుకొని నేను 15 ఇంచెస్ అనుకున్నాను. 16 ఇంచెస్ ఎందుకు పెట్టుకున్నానంటే మనం జిగ్జాగ్ చేసేటప్పుడు 1 ఇంచు లోపలికి మడిగిపోతుందండి. దానికోసం అనేసి నేను 15 రావడం కోసం 16 కట్ చేశాను అనమాట. సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి ఇక్కడ 32 ఇంచెస్ మార్క్ చేశాను. తర్వాత మార్క్ చేసిన విధంగా మొత్తము దాన్ని 32 ఇంచెస్ దగ్గర ఇలా నీట్గా కట్ చేశాను అనమాట. 32 ఇంచెస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసి తర్వాత ఇక్కడ కూడా మనము కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఎటు సైడు మనము మెజర్ చేసినా కూడా 16 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత అది వచ్చేసి నేను 13 ఇంచెస్ మార్క్ చేశాను. 13 టు 13 ఏ సైడు మనము చూసినా కూడా 13 ఇంచెస్ రావాలన్నమాట మెజర్ చేసినప్పుడు. అప్పుడు 13 + 13 26 ఇంచెస్ కదా. లెంత్ వచ్చేసి నేను 26 ఇంచెస్ పెట్టుకున్నాను. తర్వాత దాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఏ సైడ్ అయినా మనకు 13 ఇంచెస్ వచ్చేలాగా పెట్టాను అనమాట. తర్వాత మెజర్ జరుపుకుంటూ ఇలాగా పెట్టాను అనమాట. మొత్తం సైడ్కి జరిపేసి మనకు లెంత్ ఎంత అవసరమో అంతవరకే మార్క్ చేసేందుకు క్లాత్ను ఇలాగ జరుపుకుంటూ ఇలాగ పెట్టేశాను అనమాట. లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది. 13 ఇంచెస్ మొత్తం ఇక్కడ సైడ్ టు సైడ్ ఇట్లా లెంత్ వచ్చేసి 26 ఇంచెస్ పెట్టాను అనమాట. 26 ఇంచెస్ పెట్టిన తర్వాత తర్వాత ఇలా నీట్గా ఇలాగ మెజర్ చేసిన తర్వాత మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు కూడా మనకు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఏ సైడ్ మనం చూసుకున్నా కూడా 13 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం 16 ఇంచెస్ మార్క్ చేసాం కదా, దానిపైన పెట్టుకోవాలన్నమాట. ఇది సెకండ్ లేయర్. ఇది ఇప్పుడు మనం కట్ చేసి థర్డ్ లేయర్ అనమాట. థర్డ్ లేయర్ వచ్చేసి నేను 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. 11 + 11 22 కాబట్టి లెంత్ వచ్చేసి 22 మార్క్ చేశాను. లెంత్ వచ్చేసి 22 మార్క్ చేసినప్పుడు మొత్తము అన్ని లెవెల్గా ఉన్నాయా లేదా అనేసి 11 ఇంచెస్ ఇలాగ మార్క్ చేసుకొని తర్వాత ఇక్కడ మార్క్ చేసిన విధంగా ఇలా నీట్గా కట్ చేశాను అనమాట. మార్క్ చేసిన మొత్తం ఇలా నీట్గా కట్ చేశాను. దాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఏ సైడ్ మనం మెజర్ చేసుకున్నా 11 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత దాన్ని కూడా మనము ముందు సెకండ్ లేయర్ పెట్టాం కదా, సెకండ్ లేయర్ పైన ఇది ప్లేస్ చేయాలన్నమాట. ఇలా మర్చేసి ఎక్కువ తక్కువ లేకోకుండా ఇలాగ పెట్టేసి తర్వాత దీన్ని కూడా దానిపైన మనం సెకండ్ లేయర్ పైన పెట్టేయాలి. సెకండ్ లైన్ పైన ఇలాగా దీన్ని చూసుకుంటూ మొత్తం అన్ని ఈక్వల్గా ఉన్నాయా లేదని చూసుకుంటూ ఇలాగా దీనిపైన పెట్టేసేయాలన్నమాట. థర్డ్ లేయర్ మొత్తం సెకండ్ లేయర్ పైన పెట్టేసిన తర్వాత అన్ని జరగకుండా ఉండేందుకు బాల్ పిన్స్ పెట్టేసుకోండి. ఎక్కడ మీకు జరుగుతుంది అనిపిస్తుందో అక్కడ మొత్తం ఇలాగా బాల్ పిన్స్ అన్నీ మెజర్ చేసేది ఇలాగా మొత్తం ఇలాగ పెట్టేసేయండి. బాల్ పిన్స్ అన్నీ ఇలా జరగకుండా నీట్గా పెట్టేసేయండి. మొత్తం ఇలాగ పెట్టేసిన తర్వాత మనము నడుము వచ్చేసి ఫస్ట్ మెజర్ చేసుకొని తర్వాత కట్ చేసుకుందాం మొత్తం. ఇప్పుడు నడుము వచ్చేసి మనకు కస్టమర్ ఇచ్చింది 4 ఇంచెస్ అన్నమాట. నడుము హిప్ సైజ్ వచ్చేసి మనం 4 ఇంచెస్ దగ్గర ఇలాగా అడ్డం పెట్టేసుకొని మార్క్ చేసుకొని దాన్ని ఇలాగ పెట్టేసుకొని ఇక్కడ మార్క్ చేసేసి దీన్ని కట్ చేయాలన్నమాట. ఇక్కడ మార్క్ చేసిన తర్వాత మనకి ఇలా డ్రా చేసేసుకొని దాన్ని మెజర్ చేసేసి కట్ చేయాలన్నమాట. మొత్తం అన్ని సైడ్లు కూడా మనము ఒకే సైజు వచ్చేలాగా పెట్టేసుకోండి. నేను ఇక్కడ కూడా 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అనమాట. 11 ఇంచెస్ మార్క్ చేశాను కదా,
దీన్ని 10 ఇంచెస్గా కన్వర్ట్ చేసి మార్క్ చేశాను. లెంత్ వచ్చేసి మనం సైడ్ ఫస్ట్ లెంత్ చూసుకున్న తర్వాత మిగతా సైడ్స్ అదే లెంత్లో మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ లేయరు. ఇలా మార్క్ చేసిన తర్వాత మనం కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే తర్వాత అక్కడ బాల్ పిన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను అనుకోకుండా సెకండ్ లేయర్కి మార్క్ చేస్తున్నాను, కానీ కుదరదన్నమాట. తర్వాత తెలిసి కట్ చేశాను. ఓన్లీ ఫస్ట్ లేయర్ మాత్రమే కట్ చేయండి. 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఫస్ట్ లేయర్ మాత్రమే కట్ చేయండి. కట్ చేసిన దాన్ని ఇక్కడ బాల్ పిన్స్ అటాచ్ ఉంటే తీసేయండి. తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి 13 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అది 12 ఇంచెస్కి వచ్చేసింది అనమాట. 12 ఇంచెస్కి ఇలాగ మార్క్ చేసుకొని ప్రతి సైడు దాన్ని కూడా లైన్ డ్రా చేసేసుకోండి. చుట్టూరా లైన్ డ్రా చేసేసుకొని మొత్తం ఈ లైన్స్ అన్నీ కూడా మీరు జాయిన్ చేసేసి మొత్తం ఇలాగా డ్రా చేసిన విధంగా మొత్తం నీట్గా కట్ చేసేయండి. మొత్తం నీట్గా ఇలా డ్రా చేసిన విధంగా మొత్తం ఇలా నీట్గా కట్ చేయండి. తర్వాత ఇప్పుడు మనము థర్డ్ లేయర్ దానికి నేను 16 ఇంచెస్ మార్క్ చేశాను కదా, ఈ 15 ఇంచెస్కి మనము మెజర్మెంట్ పెట్టుకోవాలన్నమాట. మనము హిప్ దగ్గర మనం మార్క్ చేసాం కదా 4 ఇంచెస్, దాని లైన్ దగ్గర నుంచి మార్క్ చేయాలండి మనము 15 ఇంచెస్. మొత్తం అన్ని సైడ్ చుట్టూరా కూడా మనము 15 ఇంచెస్ మార్క్ చేయాలి. మొత్తం ఇలా నీట్గా మార్క్ చేసేసి దాన్ని కూడా కట్ చేసేయండి. తర్వాత ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం 15 ఇంచెస్ మార్క్ చేసాం కదండి, అదండ ఇది 13 ఇంచెస్. తర్వాత ఇంచెస్ అనేది మొత్తం ఇలాగ పెట్టేసుకొని దీనికి లైనింగ్ అండి, లైనింగ్ కట్ చేసి నేను మీకు చూపించలేదు. తర్వాత లైనింగ్ వచ్చేసి మనము 15 ఇంచెస్ మార్క్ చేసాం కదా, దానికన్నా 1 ఇంచ్ తగ్గించుకొని అంటే 14 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. తర్వాత మొత్తం ఇలాగ నీట్గా ఎడ్జెస్ మొత్తం ఇలా నీట్గా జిగ్జాగ్ చేసుకోండి. లైనింగ్ మొత్తం ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేయండి. మొత్తం లైనింగ్ అంతా కూడా ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేయండి. మీరు జిగ్జాగ్ మిషన్ లేదనుకోండి, మీరు మడిచి కూడా కుట్టుకోవచ్చు అనమాట. జిగ్జాగ్ చేసినంత నీట్గా కనిపించదు మనం మడిచి కుడితే, దానికోసం అని జిగ్జాగే ప్రిఫర్ చేయండి. మొత్తం ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా చుట్టూరా జిగ్జాగ్ చేసేయండి. ఇది లైనింగ్కి మాత్రమే మనం జిగ్జాగ్ చేస్తున్నాం. మిగతావి ఉన్నాయి కదా, మిగతా లేయర్స్ కూడా మనం ఇలాగే నీట్గా జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత లైనింగ్ జిగ్జాగ్ చేసినది అయిపోయిందనమాట. తర్వాత ఇప్పుడు మనం 3 లేయర్స్ ఉన్నాయి కదా, 3 లేయర్స్ కూడా ఇలా నీట్గా జిగ్జాగ్ చేసుకోండి. చూడండి ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేసుకోవాలన్నమాట. మనము మీకు వీడియోలో చాలా నీట్గా క్లియర్ కనిపిస్తుంది కదా జిగ్జాగ్ ఇలా చేసుకోవాలనేసి. మొత్తం ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేయండి. చుట్టూరా ఇలా నీట్గా ఎడ్జెస్లో 1 ఇంచు లోపలికి పోయేటట్టు జిగ్జాగ్ మిషన్లో ఇలాగ పెట్టేసి స్టిచ్ చేసేయండి. మొత్తం నీట్గా ఇలా జిగ్జాగ్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేయండి. ఫస్ట్ లేయర్కి చాలా టైం పడుతుందని మీరు ఓపికతో జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. ఓపికతో జిగ్జాగ్ చేసుకోవాలి నీట్గా మొత్తం. తర్వాత సెకండ్ లేయర్ కూడా అలాగే నీట్గా జిగ్జాగ్ చేసుకోవాలి. మొత్తం అంతా నీట్గా కూడా ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేయండి.
మొత్తం అంతా ఇలా నేచుగా జిగ్జాగ్ చేసిన తర్వాత ఇంకొక లేయర్ కూడా మనం అలాగే జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. ఇంకొక లేయర్ కూడా అలాగే నీట్గా జిగ్జాగ్ చేయండి. ఇంకొక లేయర్ కూడా ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేయండి నీట్గా. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా ఎడ్జెస్లో మాత్రం 1 ఇంచ్ లోపలికి పోయేటట్టు మీరు నీట్గా జిగ్జాగ్ చేసుకోండి. మొత్తం ఇలా నీట్గా జిగ్జాగ్ చేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా సరిపెట్టేటట్టు జిగ్జాగ్ చేసుకోండి. జిగ్జాగ్ చేసిన తర్వాత అన్ని లేయర్స్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ లైనింగ్ చేసుకున్నాం కదా, తర్వాత 15 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లేయర్ అన్నమాట ఇది. చూడండి రౌండ్ షేప్లో మొత్తం ఇలా జరుపుకొని ఇలాగ పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక లేయర్ 13 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా దీని మీద ఇలాగ ప్లేస్ చేయండి. ఇలాగా నీట్గా ప్లేస్ చేయండి. తర్వాత 11 ఇంచెస్ మార్క్ చేసాం కదా, దాన్ని కూడా దీని మీద ఇలాగా ప్లేస్ చేయండి. తర్వాత ఇవి రౌండ్స్లో ఉంచి పక్కా కదలకుండా ఉండేందుకు మనం బాల్ పిన్స్ పెట్టుకుందాం. మొత్తం జరగకుండా ఉండేందుకు మొత్తం బాల్ పిన్స్ పెట్టేసుకోండి. పక్కన జరగకుండా ఉండేందుకు మొత్తం అన్నీ ఇలాగ నీట్గా బాల్ పిన్స్ పెట్టేసేయండి. మొత్తం రౌండ్ చుట్టూరా జరగకుండా ఉండేందుకు, ఎక్కడ జరుగుతుందో అనిపిస్తుందో మీరు అక్కడ జరగకుండా ఉండేందుకు ఇలాగ పెట్టేసేయండి. మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత చూడండి, ఇలాగ పెట్టేస్తే మనం ఇలాగ వచ్చేస్తుంది అనమాట. తర్వాత వీటిని ఇక్కడ పెట్టాం కదా, మొత్తం దీన్ని మొత్తం స్టిచ్ చేసేసుకోండి. బాల్ పిన్స్ పెట్టేసుకున్న దగ్గర నుంచి మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. మొత్తం అంతా చుట్టూరా మనము నడుము దగ్గర మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోండి. మొత్తం అన్నిటిపైన కుట్టు పడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. తర్వాత దీనికి మనం ఎలాస్టిక్ పెట్టుకున్నాక పట్టీ యూజ్ చేయాలి కదండి, దాన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం బాల్ పిన్స్ అన్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత మొత్తం చూడండి ఇలాగ వచ్చేసింది. తర్వాత మనం నడుము సైజు మెజర్ చేయాలి. నడుము సైజు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేసి ఎంత వచ్చిందనేది చూసుకొని 11 ఇంచెస్ వచ్చింది కదా, మనం 12 ఇంచెస్ మార్క్ చేసుకుందాం పట్టీ కోసం. తర్వాత ఎందుకంటే మనము లాస్ట్లో స్టిచ్ చేసేటప్పుడు మడుపుకు పోతుంది కదా 1 ఇంచు, దానికోసం అనేసి 12 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇలాగ మార్క్ చేసుకొని తర్వాత దాన్ని నీట్గా ఇలా కట్ చేసేయండి. మొత్తం ఇలాగ స్ట్రైట్గా నీట్గా ఇటు కట్ చేసేయండి.
తర్వాత ఇలా పెట్టేసి దీనికి మనము మెయిన్ క్లాత్ కూడా యూజ్ చేయాలన్నమాట. మెయిన్ క్లాత్ ఇలా పెట్టేసి దాని మీద పెట్టేసి మొత్తం స్టిచ్ చేసేయండి. తర్వాత మనం కట్ చేసుకుందాం. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనము కట్ చేద్దాం. మొత్తం దానిపైన ఇలాగ పెట్టేసి నీట్గా స్టిచ్ చేయండి. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేయండి, లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే మనం నీట్గా స్టిచ్ చేయాలి. యువతల సైడ్ కూడా అలాగే నీట్గా కట్ చేయాలన్నమాట, స్టిచ్ చేయాలి. తర్వాత మనం ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం, ఏమైనా ఈక్వల్గా ఉంటే. తర్వాత మనం రెండింటిని ఈ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి. తర్వాత మనం ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ రెండింటిని జాయిన్ చేద్దాం. అని ఈవెన్గా ఉంటే ఏమైనా కట్ చేసేసుకోండి. తర్వాత ఈ రెండింటిని ఇలాగ నీట్గా జాయిన్ చేయండి. ఇలాగ జాయిన్ చేసేయండి. తర్వాత దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసి దీన్ని మనము స్కర్ట్ పైన పెట్టేసి స్టిచ్ చేద్దాం. ఇప్పుడు స్కర్ట్ పైన ఇలాగ పెట్టేసి నీట్గా ఇలాగ స్టిచ్ చేద్దాం. తర్వాత కొంచెం అంతా స్టిచ్ చేసిన తర్వాత కొంచెం స్పేస్ వదులుకోండి. దాని లోపల నుంచి మనం ఎలాస్టిక్ లోపలికి పెట్టాలన్నమాట. సేఫ్టీ పిన్ ద్వారా కానీ లేకపోతే మనము ఇంకేదైనా అంటే టర్నర్తో కానీ లోపలికి పెట్టేసుకుందాం. సేఫ్టీ పిన్ తీసుకోండి బెటర్. లేకపోతే మనము పూల పిన్ పెట్టుకుంటాం కదా, హెయిర్ పిన్తో అయినా మనము ఎక్కించేసుకోవచ్చు. మొత్తము ఇలాగ నీట్గా నడుము చుట్టూరా ఇలాగ పట్టి అనేది నీట్గా దీనికి స్టిచ్ చేసేయండి. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే స్టిచ్ పడుతుందా లేదా అని, కుట్టు పడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటూ కుట్టుకోండి. తర్వాత ఇది కొంచెం వదిలేసి మిగతాంతా స్టిచ్ చేశాను అనమాట. దీన్ని మనం నడుముకి ఎలా మెజర్ చేసుకోవాలంటే ఒక 3 ఇంచెస్ తగ్గించుకొని, ఇప్పుడు మనము 11 ఇంచెస్ తీసుకున్నాము, దాంట్లో ఉంచి ఒక 3 ఇంచెస్ లెస్ చేసి మీరు ఎలాస్టిక్ తీసుకోండి. పట్టి వచ్చేసి 11 ఇంచెస్ ఉందన్నమాట. నేను ఎలాస్టిక్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. మొత్తం 9 ఇంచెస్ కూడా నేను సేఫ్టీ పిన్గా నేను హెయిర్ పిన్ ఉంటుంది కదా, హెయిర్ పిన్తో లోపలికి పెట్టేస్తున్నాను. మొత్తం లోపలికి ఇలా నీట్గా ఎక్కించేసుకోండి. లోపలికి మొత్తం ఎక్కించేసిన తర్వాత మొత్తం జరుపుకోండి ఎలాస్టిక్ మొత్తం. ఇది ఎక్కించేసిన తర్వాత దీన్ని సైడ్స్ రెండు జాయిన్ చేయండి. సైడ్స్ మొత్తం జాయిన్ చేసేసి అది కూడా లోపల పెట్టేసి తర్వాత స్టిచ్ చేయాలన్నమాట మనము. మొత్తం రెండు జాయిన్ చేసేసి దాని లోపలికి పెట్టేసి స్టిచ్ చేయండి. చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎలాస్టిక్ కొంచెం స్టిచ్చింగ్ తక్కువ అనిపించిందని కొంచెం దానిపైన స్టిచ్ వేద్దాం అనుకుంటున్నా. మీరు చూసుకొని మీకు మీ సైజుని బట్టి మీరు స్టిచ్ చేయండి. తర్వాత దానికి లోపలికి మడిచేసి లోపలికి పెట్టేసి మనం కొంచెం స్టిచ్ చేయాలి కదా, దీని లోపల పెట్టేసి స్టిచ్ చేసేయండి. చూడండి ఇలాగా మొత్తం ఇలాగ నీట్గా స్టిచ్ వేసేయండి. ఓపెన్ అనేది మొత్తం ఇలాగ నీట్గా స్టిచ్ వేసేసాక
కంప్లీట్ అయిపోయినట్టే అండి 3 లేయర్స్ స్కర్ట్. ఇంకా మీకు ఏమైనా స్టిచ్చింగ్స్ కానీ కటింగ్స్ కానీ ఏవైనా కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చేయడానికి ట్రై చేస్తాను. మొత్తం చూడండి ఇలా స్కర్ట్ 3 లేయర్స్ స్కర్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. మొత్తం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.